రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పినంతనే మీరు అందరు ఇమేజ్ చేస్తున్నారు, వీడియో చేస్తున్నారు. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఇదే కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను చెప్పే టాస్క్ కానీ మీరు సోమవారం వరకు చేస్తే మీ అందరి లైఫ్ 2026లో సెట్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. సక్సెస్ అయినాక నాకు థ్యాంక్స్ చెప్పండి అంతే. సక్సెస్ అయినాక నాకు థ్యాంక్స్ చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. నేను చెప్పబోతున్నంత ఈజీ టాస్క్ ఏం కాదు. కొందరికి కష్టం కావచ్చు, కొందరికి ఈజీ కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ చేయాలి. నేను బాగుపడ్డాను, మీరు బాగుపడతారు. అది ఏంటి అంటే కెమెరా ముందుకు రావాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన చరణ్ రెడ్డి ఆడియోను ఆన్ చేసుకుంటలేడు. వీడియో ఎట్లా? మీరు చేసుకోకండి, చేయండి. నేను కెమెరా ముందుకు రాను. చాలామంది ఫేస్లెస్ వీడియోస్ చేయాలని లాభం లేదు. మీరు నేను కెమెరా ముందుకు రాకపోతే మీరు నన్ను బిలీవ్ చేస్తుండేనా అండి? యూ థింక్ లేదు బిలీవ్ మీ? సార్. మరి నో నో సార్. సార్. మరి మిమ్మల్ని ఎందుకు బిలీవ్ చేయాలి వేరే వాళ్ళు? ఏడికెళ్ళి వస్తుంది క్లయింట్? ఊరికేనే వస్తుందా? కష్టపడడం ఏం రాదు. మనుషులను నమ్ముతారు. లలిత జ్యువెలర్స్ ఆయన కెమెరా ముందుకు వచ్చిండు ఫౌండర్ అయ్యి. ఇప్పుడున్న ట్రెండ్ ఏం తెలుసా? ఫౌండర్ షుడ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఫౌండర్ షుడ్ డాన్స్ టు ద వీడియోస్. అట్లా అయిపోయింది. కాబట్టి డోంట్ లిమిట్ యువర్ స్కోప్. ఉమెన్ కూడా మీరు ఏం తప్పు చేయట్లేదండి. కెమెరా ముందుకు రండి. ఎంతోమంది అమ్మ చేతి వంట అని, స్మార్ట్ గౌతమి అని ఎంతమంది లేరండి ఆడవాళ్ళ ముందుకు వచ్చి సక్సెస్ అవుతున్నారు. ఇనిషియల్గా చాలామంది రాలేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకున్నట్ల నీకు కావాల్సింది నీ ఫ్యామిలీ, నీ కిడ్స్, వాళ్ళ కెరియర్ కోసం నువ్వేం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఈజీగా డబ్బు సంపాదించినట్టే కష్టంగా ఫేస్లెస్ కెమెరా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే పోండి. ఈ నుంచి ఆడికి దారి స్ట్రైట్గా ఉంది. నువ్వు వంకర తింకర పోతా అంటే పో. చక్కగా పోండి అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్గా పోండి. ఈరోజు నేను సక్సెస్ అయినా లాంగ్ బ్యాక్ అరౌండ్ ఈ నా ఓడిఎంటి ఇంగ్లీష్ మొత్తం కూడా ఫేస్లెస్ ఛానలే. స్టిల్ ఐ సక్సీడెడ్. కంటెంట్ బాగుంది, ఫారెన్ క్లయింట్స్ కూడా వచ్చారు. కానీ తెలుగు ఆడియన్స్ టార్గెట్ చేయడానికి మాత్రం వీడియో మార్కెటింగ్ కావాలి. అప్పుడు నేను ఒక ఒక పర్సన్ ఇండియనే యుఎస్లో సెటిల్ అయ్యాడు. ఆయన వీడియో చూశానండి. అవి ఆర్య ఆయన పేరు. ఆయన మొత్తము వీడియో మార్కెటింగ్ గురించే మాట్లాడతాడండి. ఆయన చెప్పాడు, యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, యూ విల్ సీ ది సక్సెస్ అన్నాడు. నేను మంచిగా గట్టిగా తీసుకున్నా, స్టార్ట్ చేసిన ఒక వీడియో 2 వీడియో. నేను షాక్ అయిపోయినా, ఏంది బాబు ఇంతగానో ముందు. ఆ రోజు రెజల్యూషన్ తీసుకున్నా, వితౌట్ డూయింగ్ ద వీడియో మై డే ఈజ్ వేస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వీడియోస్. యూట్యూబ్లో 1900 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు మనవి యూట్యూబ్లో. కాకపోతే ఆ వీడియోకి సైన్స్ ఉంది. మీకు తెలియకుండానే వీడియోలో సైన్స్ ఉంటుంది. నేను మాట్లాడే వీడియోలో అంతా సైన్స్ ఉంటుంది. మీరందరూ అట్రాక్ట్ అయ్యారు, ట్రస్ట్ బిల్డప్ అయింది. ఎందుకంటే అదేదో నార్మల్గా అయింది కాదండి. దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. డెఫినెట్లీ దెర్ విల్ బి స్ట్రాటజీ. విల్ షో యూ. హలో గైస్, ఓడిఎంటి డిజిటల్ ఇక్కడ మార్కెట్ నేను రేపటి మాట్లాడుతున్నా నుంచి అంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు మార్నింగ్ అండ్ ప్రతి మాటకు అన్కాన్షియస్గా ఇన్నేళ్లలో మాట్లాడి 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 అదంతా రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. నేను ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే అది స్టూడెంట్కి రీచ్ అవుతుంది. ఆయన యాక్షన్ తీసుకుంటాడు, డెమోకి వస్తాడు. దిస్ ఈజ్ ఆల్ ద ఆర్ట్స్ అండ్ సైన్స్. నేను ఇది రివీల్ చేయబోతున్నా. నెక్స్ట్ 15 నిమిషాలు మీరే షాక్ అవుతారు. అమ్మో ఎంత ఉందా దీనికి, ఇట్లా చేయొచ్చా. రేపటి నుంచి మీరు కూడా చేయొచ్చు, మీకు కూడా బిజినెస్ వస్తుంది. ఐ షో మై ఓల్డ్ వీడియోస్ వేర్ ఐ స్పోక్. వస్తాయి పాత వీడియో. ఇది ఒకటి, ఇలాంటి కొన్ని చాలా వీడియోస్ వస్తాయి షార్ట్స్లలో. ఇదిగోండి, ఇది ఇది ఎస్, ఇది పోయిన సంవత్సరం నేను మాలలో ఉన్నప్పుడు ఇదే టైంలో నేను చేసిన వీడియో. ఐఎమ్ వెరీ నాట్ హ్యాపీ. ఈసారి మాలలో నేను చేయబోతున్నాను. అందుకే పోయినసారి నేను ఫ్రీగా ఉండే, ఈసారి మీ క్లాసెస్ వల్ల బిజీ అయిపోయాను. అట్లా ఇవన్నీ సైన్స్ ఉన్నాయండి. ఆ సైన్స్ నేను రివీల్ చేయబోతున్నా. ఇప్పుడు నేను ఒకటి టాపిక్ తీసుకొని మాట్లాడతా. ఓకే. ప్రస్తుతానికి నేను ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక టాపిక్ తీస్తాను. రియల్ ఎస్టేట్లో ఒక ఓపెన్ ప్లాట్స్ నేను అమ్మాలి. ఓకే.
దీనికి కూడా వీడియో చేయబోతున్నా. కెమెరా ముందుకు వచ్చి కెమెరా ఆన్ చేసుకుని వీడియో చేస్తున్నా చూడండి. నేను మాట్లాడిన తర్వాత అది అబ్జర్వ్ చేసి నా టెక్నిక్ ఏందో మీరు చెప్పాలి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ రెడీ? ఎస్ సార్. ఎస్ సార్. సార్. ఎస్ సార్. రైట్. వినండి, నేను చెప్తున్నది వినండి. మీరు ఓపెన్ ప్లాట్ కొనాలనుకున్నారా? కానీ ట్రస్టెడ్ సోర్సెస్ లేక వెనకడుగు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నా పేరు సుభాష్ మంగళం. 15 సంవత్సరాల నుంచి 10,000కు పైగా కస్టమర్స్కి ఓపెన్ ప్లాట్ సక్సెస్ఫుల్గా ఇప్పించాను. ఓకే, మా దగ్గర శంషాబాద్ షాద్నగర్ దగ్గర హైవేకి ఆనుకునే హై సేవింగ్స్ ఫ్యూచర్ గురించి సంబంధించిన ప్లాట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజే మీరు ఒక ఫ్రీ స్లాట్ బుక్ చేసుకుంటే మీకు సైట్ విజిట్ దొరుకుతుంది. కెమెరా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన వీడియోని ఒకసారి డీకోడ్ చేయండి. మీకు ఏం అర్థమైంది? మీకు ఏం అర్థమైందో అది చెప్పండి. ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మనము ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అట్లా చెప్తున్నాం. ఎన్ని క్లయింట్స్ కి ఒకటి ఇంత మనం clients తో, ట్రస్ట్ ఇంత క్లయింట్స్ కి ఇప్పుడు దాకా హ్యాపీ కస్టమర్స్ అని 10,000 హ్యాపీ కస్టమర్స్ అని చెప్తారు సార్. అలాగే మా వెంచర్స్ వచ్చి సాద్ నగర్ ఇండస్ట్రీ సైడ్ ఉన్నదని ఇండస్ట్రీ అంటే హై exports వాల్యూ High- వస్తుందని సార్ కూడా ఫస్ట్ వాళ్ళు High మనం saving future స్టార్ లో. కాదని చెప్తున్నాం సార్. తర్వాత మనం ఏం ప్రొవైడ్ చేస్తామని స్లాట్ చెప్పి బుక్ చేసుకోవాలంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఓకే, రాస్తారండి. వ్యూస్ అంటే జనాలు ఎలా అయితే నమ్ముతారో ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్స్ ఏమైతే ఉంటావో అవి ఫస్ట్ ట్రస్ట్ బేస్డ్ అని హైలైట్ చేసాం సార్ ఫస్ట్. దాని తర్వాత మనకి హ్యాపీ చాలా ఇయర్స్ కస్టమర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మనము చెప్తున్నాము. ఇది నా ఫస్ట్ది అండి, నేను మాట్లాడిన ఫస్ట్ వర్డ్. దీన్ని ఏమంటారంటే హుక్ అంటారు. ఇన్స్టాగ్రామ్లో వాడు ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చిండు, సడన్గా నువ్వు వచ్చి మాట్లాడితే ఎందుకు చూడాలి? కానీ ఇది నీకోసమేరా నాయన అని చెప్పినాం అనుకో, వాడు చూస్తాడు. ఇప్పుడు నేనేమంటున్నా, వాడు ఎంజాయ్ కోసం వచ్చిండు, కానీ వాడు ఆల్రెడీ ఓపెన్ ప్లాట్ చూసి అలసిపోతుండు. సడన్గా కూడా వచ్చి ఓపెన్ ప్లాట్స్ గురించి మాట్లాడు. మీరు ఓపెన్ ప్లాట్స్ కోసం వెతుకుతున్నారా? అవును వెతుకుతున్నా, నిజంగా. అయితే ఏంది? కానీ ట్రస్టెడ్ సోర్సెస్ లేక వెనకడుగు వేస్తున్నారా? అరే కరెక్టే కదా. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆయన అలర్ట్ చేస్తున్నాం, మనం ఆయన అలర్ట్ చేస్తున్నాం. మీరు బిలీవ్ చేయరు, ఈ మాటతోటి ఆయన వీడియో మొత్తం చూస్తాడు. నా స్టూడెంట్స్ నా 24 అవర్స్ వీడియో ఉంది, చాలామంది చెప్పారు, సార్ మీరు అందులో చెప్పారు ఇది షార్ట్స్ లాగా దానిలాగా సగం సగం చూడకుండా మొత్తం చూడని చెప్పారు. నేను మొత్తం చూసిన సార్. సో స్టేట్మెంట్ నమ్ముతారు జనాలు. సో దీన్ని హుక్ అంటారు. ఇవ్వాలి ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఇన్ని చెప్పినాం కదా మనం, ఆయన రెడీగా ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లే 100 క్వశ్చన్స్. ఎవరు పోయి నువ్వు అసలు, నువ్వు నాకెందుకు చెప్తున్నావు? అప్పుడు చెప్పినాం, మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం, having 15 years of experience in real estate and helped more than 10,000 happy customers. హ్యాపీ చూడండి, ఏం బిల్డ్ అయింది? ట్రస్ట్ బిల్డ్ అయింది. ఫస్ట్ బిల్ అయింది. సుభాష్ మంగళమా నీ పేరు, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా? 10,000 మందికి హెల్ప్ చేసినావా ఇన్ ప్లాట్స్? ఇప్పుడు అయితే మంచంతో ఉన్నారా భయ్? అయితే ఏంది, ఏం చేస్తావు భయ్? నువ్వు ఏం సర్వీసెస్ ఇస్తావు? ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? వీ హ్యావ్ ఓపెన్ ప్లాట్స్ నియర్ షాద్ నగర్, అడ్జసెంట్ టు NH 45. 44 సార్. 44 అది, ఇంతకుముందు 90 ఉండే కదా అది. ఇప్పుడైతే 44 సార్. NH 44 AH 43. NH 44 ఇంకోటి ఏంటి? AH 43 సార్. ఆసియన్ కంట్రీస్ కూడా మనకు కనెక్ట్ అవుతుంది నేషనల్ హైవే అనేది. శ్రీలంక అటు కంట్రీస్ కూడా మనకి. ఓకే షాద్ నగర్ అడ్జసెంట్ టు NH 44.
ఇప్పుడు నీ సొల్యూషన్ ఏందో ఇస్తున్నావు. ఈయన కోసం వెతుకుతున్నాడు, హుక్ ఇచ్చినావు, ట్రస్ట్ బిల్డ్ తీసినావు, ఇప్పుడు సొల్యూషన్ కూడా ఇస్తున్నావు. నీకు కొనాలనుకున్న ప్లాట్ షాద్నగర్లో ఉంది, NH44 పక్కనే ఎన్నో MNC కంపెనీస్ ఉన్నాయంటే గ్రోత్ ఉంది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ యూ. అంతా అయిపోయింది. మరి లాస్ట్కి ఏం చేయాలండి? ఫోన్ చేయి. కాల్ టు యాక్షన్. టు బిక్ ఎ సైట్ విజిట్, కాంటాక్ట్ స్క్రీన్ పైన నంబర్ కాంటాక్ట్ చేయమని చెప్తాను. అయిపోయిందండి. ఇది CTA, కాల్ టు యాక్షన్ బటన్. బై డిఫాల్ట్గా ఎప్పుడైతే మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు, ఎందుకంటే నార్మల్ అంటే వీడియో ఏదైనా పెట్టుకో, వెన్ ఎవర్ యూ వాంట్ రన్ యాడ్, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఇమేజ్ ఈజ్ వేస్ట్, టెక్స్ట్ ఈజ్ వేస్ట్, వీడియో ఇస్ గుడ్. వీడియో కూడా ఎట్లా వాడితే అట్లా మారుతుంది. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడారు చూశాను కదా, బికాస్ వీడియో సైన్స్ నాకు తెలుసు కాబట్టి అందులో ఏం లోపాలు ఉన్నాయో నాకు తెలుసు. మొత్తం మీద ఒక స్టెప్ వేయించిన, వీడియో వేయించిన. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీరు వీడియో చేసినప్పుడు ఇట్లా చేయాలి. ఇంకొకటి ఏంది, వాయిస్లో మీకు ఒకరికి చెప్పాను కదండి, మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ సగం కాన్ఫిడెన్స్ లేదు అక్కడ అని. అందులో బలం పెట్టాలి. బలం పెడితే అది మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా చూడండి, మేము ఎప్పుడైతే మేము ట్రైనింగ్ ఇస్తామో ఆ రోజు ఏమీ చేయలేమండి. ఇక ఈ క్లాస్ చెప్తాం. ఇప్పుడు నేను రోజుకు 4 క్లాసులు చెప్తున్నా. క్లాస్ చెప్పడం అంటే నా ఎనర్జీని మీకు పాస్ చేయడం, అంతేనా? ఇప్పుడు క్యాన్వా వీడియో చేయడానికి మీరు ఎంత ఎట్లా చేశారు? ఊరికైనా చేయలేదండి. నా ఎంతో ఎనర్జీ నేను మీకు పాస్ చేశాను కాబట్టి వీ లాస్ట్ ఎనర్జీ. Yes, sir. అలా లేకుండా మీరు ఓపెన్ క్లాస్ కోసం వెతుకుతున్నారా కానీ ట్రస్టెడ్ సోర్సెస్ లేదా? అయితే ఈ వీడియో చూడండి. ఇట్లా ఎవరైనా చూస్తారా వీడియో ఇట్లా వాడితే? నో చెప్పండి. సార్. నో సార్. ఎవరన్నా ఆయన కాన్ఫిడెన్స్. ఎంత నీరసంగా ఉన్నాడు, నేనేం కొనాలి కామెంట్ పెడతాడు, ఏ బాబు కొంచెం తిన్నాక వీడియో చేయి, హై ఎనర్జీ, హై ఎనర్జీ. కొంచెం గ్లూకోజ్ గిట్ల తాగని చెప్తారు. కాన్ఫిడెంట్ గా చెప్పాలి. కాన్ఫిడెంట్గా చెప్పాలి, అందులో జీవం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. నేను ఇట్లే సెషన్స్ అటెండ్ అవుతుంటా. ఈవెన్ దో ఎంత దూరం వచ్చినా కూడా ఐ నెవర్ స్టాప్ లెర్నింగ్. ఒక ఆవిడ, ఒక లేడీ జూబ్లీ హిల్స్ సెషన్ పెట్టింది ఇట్లానే వీడియోస్ గురించి. అరే ఏం మాట్లాడుతుంది కాకపోతే ఆమె ఇంగ్లీష్. ఇప్పుడు మనం తెలుగు ధారాళంగా మాట్లాడతాం కదా, ఇంగ్లీష్. ఆమె ఏమంటుంది, ఒక దగ్గర పైకి కిందికి స్ట్రెస్ చేస్తుంది. మనకేమో ఇంగ్లీష్ రా, అంతగానో వేడొస్తుంది మనకి ఇంగ్లీష్. తెలుగు ఆడుకున్నట్టు మనం ఆడుకోలేదు. ఓకే, నేను అడిగిన అంటే నా క్వశ్చన్స్ మంచిగా ఉంటాయి. నేను అడిగిన, ఇక చూడు నీకు ముందు వచ్చేదానికి కూడా నువ్వు ముందే ఎట్లా చేస్తున్నావు అంటే వస్తుంది భయం ఇది. నాకు తెలుగు నిజంగానే అట్లా వస్తుంది, ఎందుకంటే తెలుగు మనకు తెలుసు కాబట్టి అది ప్రాక్టీస్ పరంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ మీకు చదివి చూపిస్తా. తెలుగులో రాసేది ఉన్నాను, అసలు ఇంగ్లీష్లో రాసిన. ఓకే, మీరు ఓపెన్ ప్లాట్ కోసం వెతుకుతున్నారా కానీ ట్రస్టెడ్ సోర్సెస్ లేక వెనకడుగు వేస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ కిందికి పోవాలి. తర్వాత, నా పేరు సుభాష్ మంగళం అండి. 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. 10,000కు పైగా కస్టమర్స్కి ఓపెన్ ప్లాట్ కొనడంలో హెల్ప్ చేశాను. ఆర్ యూ అండర్స్టాండింగ్ పిక్చర్స్? ఎస్. Yes, sir. 10,000 దగ్గర హై. ఫ్లాట్గా ఉండొద్దు, ఫ్లాట్గా ఉండొద్దు. ఇంకొకటి ఏంది, నేను కెమెరా ఆన్ చేసుకోలేదు. కెమెరా ఆన్ చేసుకుంటే మస్తు చూపిస్తుంటే స్మైలింగ్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా చెప్పాలి, హ్యాండ్ గెస్టర్స్ ఎట్లా చేయాలని కూడా చెప్తుంటే. ఓకే, నెక్స్ట్, మా దగ్గర షాద్ నగర్ దగ్గర ప్లాట్స్ ఉన్నాయండి. NH44 ఆనుకునే ఉన్న ప్లాట్. ఎన్నో MNC కంపెనీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి 2026 కోసం మీకు హై గ్రోత్ ఛాన్సెస్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. రేపే సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ చేస్తే ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని. నోబడి విల్ స్టాప్ యూ. మన స్టూడెంటే ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి ఫస్ట్ షీఈస్ నియర్ టు శ్రీకాకుళం, చాలా బాగా చేసింది వీడియో. బట్ ఐ హ్యావ్ సమ్మన్, షీస్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఇంకో ఆమె ఇప్పుడు చూపించామే. అరే ఏం మాట్లాడుతుంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండే, సివిల్స్కి ప్రిపేర్ అవుతుండే. guys, నేనే ODMT digital సివిల్స్ లేదేం లేదండి, ఇలాగ రాండి అని చెప్పి బలవంతంగా తీసుకొని వచ్చిన. ఇలా ఏజెన్సీ స్టార్ట్ చేసింది ఆమె. వీడియో ఎందుకు మన వెబ్సైట్లో ఉంటుంది కదా, చాలా బాగా చేస్తుందండి ఈమె. చేసి షీఈ్ ఈ ప్రపంచం అందనంత వేగంలో పరిగెడుతుంది. ఈమె ఇప్పుడు కంపెనీస్కి
వీడియో మార్కెటింగ్ అంతా చేస్తుందండి. నేను యూఆర్ఎల్ పెట్టిన ఒకసారి ఓపెన్ చేసి చూడండి, చూసి చెప్పండి నాకు ఎలా ఉందో. ఆ వేగంతో పోటీ పడడం అంటే మామూలు విషయం కాదు. యాజ్ ఎ వుమెన్‌గా ఎన్నో డ్రీమ్స్, లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలనే తపన. కానీ వెనక్కి లాగే రెస్పాన్సిబిలిటీస్, సొసైటల్ ఎక్స్‌పెక్టేషన్, సెల్ఫ్ డౌట్ ఇంకా ఎన్నో. నాకు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్న ఒక కల ఉండేది. బట్ ఒక వన్ డెసిషన్ నా లైఫ్‌నే చేంజ్ చేసింది తెలుసా? ఏ రోజైతే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకోని డిసైడ్ అయ్యి ఓడీఎంటీలో జాయిన్ అయ్యానో, అదే నా ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. ఈరోజు నేను సక్సెస్‌ఫుల్‌గా ఒక క్లౌడ్ కిచెన్ చేస్తున్నాను. దానికి అవసరమైన మార్కెటింగ్ వర్క్ మొత్తం నేను చూసుకుంటున్నా. ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నా. అనుకున్నది సాధించాలంటే ఆ ఆశ మాత్రమే ఉంటే సరిపోదు. ధైర్యంతో ముందుకెళ్ళగలగాలి. నీ కలని నువ్వే నిజం చేసుకోవాలి. యూ జస్ట్ నీడ్ టు టేక్ దట్ వన్ బ్రేవ్ స్టెప్ ఫార్వర్డ్. నువ్వు గట్టిగా అనుకో, అయిపోతుంది. వి ఆర్ అన్‌స్టాపబుల్. హ్యాపీ వుమెన్స్ డే. ఈ ప్రపంచం ఎలా ఉందండి? ఫినిష్ చేశారా? సూపర్ సార్. ఎమోషనల్ గా ఉంది, చాలా సూపర్ బాగుంది సార్. సార్. చాలా బాగుంది. ఇన్స్పైరింగ్ అండ్ ఎమోషనల్. ఇప్పుడు మీరు ఈ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు కదా, ఈ లెవెల్కి ఎప్పుడు వస్తారో అన్స్టాపబుల్, మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఇది ఈ కాలం నడుస్తున్నది ఇదే అండి. ఆమె ఏంది, ఎవరో కెమెరా తీపిచ్చారు, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో తీశారు, తీసుకొచ్చి ఎడిటింగ్ పెట్టింది, వాయిస్ ఓవర్ ఇచ్చింది. అందుకే వాయిస్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. ఆమె చూసారా వాయిస్ ఎట్లా మాడ్యులేట్ చేసింది, పైకి కిందికి పైకి కిందికి, ఫ్లాట్గా లేదు. దట్స్ వాట్ పీపుల్ లవ్ ఇట్. దట్స్ వై షీ హ్యాస్ అ ప్రీమియం క్లయింట్స్. పెద్ద పెద్ద ప్రీమియం క్లయింట్స్కి వర్క్ చేస్తుంది ఆమె. షీఈ్ అవర్ స్టూడెంట్, 6 months బ్యాక్ స్టూడెంట్ ఆమె. ఓకే, ఉమెన్గా మీరు అందరు చెప్తున్నారు. ఇప్పుడు ఏమి కెమెరా ముందుకు వచ్చిందండి, కెమెరా ముందుకు వస్తుంది, డ్యాన్సులు చేస్తుంది, అన్నీ చేస్తుంది. షీఈస్ మేకింగ్ మనీ. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్. ఎవ్రీ వన్ షుడ్ వర్క్ దిస్. ఇనిషియల్గా ఎంత దూరం రాకపోయినా చేయంగా మీరు వస్తారు. ఇలా చేసిన ప్రతి స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ చూసా చెప్పేస్తా అండి, నువ్వు సెట్ అయిపోతావు అబ్బాయి, నేను చెప్పేస్తాను నీకు 100 క్లయింట్ వస్తా, నేనే చెప్పేస్తాను. ఈ అమ్మాయి 100 క్లయింట్ ఈజీ కొడుతుంది. 2026లో 100 క్లయింట్ ఈజీ కొడుతుంది. ఇప్పటికే 10-15 క్లయింట్స్ ఉన్నాయి. షీ విల్ రీచ్ 100 ఫర్ షూర్. ఇప్పుడు ఇలాంటి వీడియో చూసిన తర్వాత దే ఆర్ బిలీవింగ్ ఇట్. మాకు కూడా ఇలా కావాలని అడుగుతారు. ఆమె దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసింది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఐ ఫైండ్ ఇట్ అండ్ ఐ టెల్ యూ విచ్ ఈస్ ద పేజ్ అన్నది. చాలా స్పీడ్గా పోతుంది. సో ఇన్ 2026 వన్ స్కిల్, ఇట్ విల్ గెట్ యూ మోర్ ఫ్రీలాన్సింగ్. అపార్ట్ ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ వీడియో మేకింగ్. ఇట్స్ కాల్డ్ కంటెంట్ క్రియేషన్. దానికి కానీ ఫస్ట్ స్టెప్ ఇదే. ఒకటేసారి అంత దూరం పోండి. తను ఒకటేసారి పైకి పోలేదు. తనకు తన ఫాదరు మేబీ ఆయన సోషల్గా ఇవన్నీ బాగా యాక్టివ్గా ఉన్న అతనంట. అతను మోటివేట్ చేయడంలో ఆమెకు భయం పోయింది. ఇంతవరకు ఆమె తమడా మీడియా అని ఉండే కదండి, తమడా మీడియా ఇంత ఒకప్పుడు ఫేమస్. ఆ మీడియాలో కూడా వర్క్ చేసింది కంటెంట్ క్రియేషన్లో. సో షీఈ్ వెరీ గుడ్, అందుకే ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కూడా ఇది నేను చేయండి, 10 రోజులలో మీ లోపల మీకే చేంజ్ వస్తుంది. అరే నేను ఇంత చేస్తున్నా అనుకుంటారు. ఇప్పుడు అందరికి అర్థమైందా? హుక్, ట్రస్ట్, సొల్యూషన్, సిటీ అర్థమైందా? ఎస్ సార్. టాస్క్. ఇప్పుడు మీకు టాస్క్ ఇస్తున్నా, చేయండి. ఇది మీరు రాయాలి. ఇప్పుడు 5 నిమిషాలు సమయం ఇస్తా, రాయండి. దేనికి రాయాలి? మీరు ఒక యోగా ట్రైనింగ్ ఉంది, యోగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, యువర్ యోగా ట్రైనర్, నీవు ఒక యాడ్ చేస్తున్నావు, టార్గెట్ కస్టమర్ని తీసుకొని రావాలి. హుక్ ఏమి ఇస్తావు, ట్రస్ట్ ఏమి ఇస్తావు, సొల్యూషన్ ఏమి ఇస్తావు, సిటీ ఏమి ఇస్తావు. ఇది ఒకటి. ఇది కాకుండా ఒక లైఫ్ కోచ్. లైఫ్ కోచ్ అంటే మీ లైఫ్ బాగాలేదు, డిప్రెషన్లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళంతా లైఫ్ కోచ్ అంటారు అనమాట. ఓకే, మీ డిప్రెషన్తో బాధపడుతుందా అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తా అని చెప్పండి. దిస్ ఈజ్ వన్ థింగ్. ఈయన ఒక పర్సన్. లాస్ట్ ఇంకొకటి ఓడిఎంటి, డిజిటల్ మార్కెటింగ్ గురించి. మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. దానికి సంబంధించి ఈ మూడిట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అందరూ రాయండి. హుక్ ఏం రాస్తారు, ట్రస్ట్ ఏం రాస్తారు, సొల్యూషన్ ఏమి ఇస్తారు, సిటీ ఏమి ఇస్తారు. ఐ వాంట్ టు సీ ఇట్ రైట్ నౌ. 5 to 6 minutes టైం తీసుకొని రాయండి. అందరికి క్వశ్చన్ అర్థమైందా? ఎస్, చలో స్టార్ట్ చేయండి. అయిపోయిన తర్వాత మీది కాపీ చేసి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, కాపీ పేస్ట్ చేయండి. ఐ విల్ సీ ఇట్. చలో, రైట్ గైస్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ డన్. ఎస్ సార్.
ఎస్ సార్. చెక్ చేస్తున్నా 1 by 1. టు స్టార్ట్ విత్ బలరామ్ గారు, స్ట్రెస్, బాడీ పెయిన్, యాంగ్జైటీ ఇవన్నీ మనలో ఎప్పుడున్న ప్రాబ్లమ్స్. ఇవి తగ్గాలంటే కాస్ట్లీ మెడిసిన్స్ కాదు, కరెక్ట్ యోగా ట్రైనింగ్ ట్రస్ట్. ఓకే. ఆర్కే యోగా సెంటర్లో 10 years ఎక్స్పీరియన్స్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్ ప్రతి ఒక్కరికి బాడీ టైప్కి సరిపోయే పర్సనలైజ్ ఇస్తారు. ఇక్కడ ఆల్రెడీ వెళ్ళింది. ఓకే, రిలీఫ్ పొందారు. ఓకే, ఆర్కే యోగా సెంటర్. ఓకే, వెయిట్ లాస్ యోగా, మెడిసిన్, బ్రీతింగ్ నేర్పిస్తాము. ఓకే, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, బుక్ చేసుకోండి. ఓకే అండి. ఓకే, సరే నేను పేపర్ మీద రాసి ఫార్వర్డ్ చేశాను. చెక్ చేస్తున్నాను. బలరామ్, సార్ ఎలా ఉంది రాసి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇప్పుడు రాసినప్పుడు? అర్థమైందా ఎలా అర్థం రాయాలి? ఫాలో అవుతారు కదా ఇప్పుడు? ఫాలో అవుతాను సార్. ఇంతకుముందు ఎప్పుడన్నా వీడియో చూసినప్పుడు ఇవన్నీ ఉంటాయని అనిపించిందా మీకు? నో సార్, మీరు చెప్పిన తర్వాత కంటెంట్ ఎలా రాయాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది సార్. ఓకే ఓకే, రైట్, గుడ్, వెరీ గుడ్. నాని, మీరు ఎప్పటి నుంచో మంచి యోగా ట్రైనింగ్ కోసం వెతుకుతున్నారా, కానీ అటువంటి సోర్సెస్ దొరక్క వెనకడుగు వేశారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చివరి. వెరీ గుడ్, ఓకే, ఇస్ గుడ్. మై నేమ్ ఇస్ నాని, ఐ హ్యావ్ టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యోగా ట్రైనింగ్. ఐ హ్యావ్ ట్రైన్ మోర్ దెన్. వెరీ గుడ్. మా ట్రైనింగ్ ఎక్కడో లేదండి, మన హైదరాబాద్ సోమాజిగూడలో ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సూపర్ అండి నాని, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? బాగుంది సార్. ఇంకా చేస్తావు కదా వీడియోస్? ఇక ఆ, మండే వచ్చే వరకు వీడియో చేస్తావా? చేస్తాను సార్. కెమెరా ముందుకు వచ్చి చేయాలి మళ్ళీ. ఇక్కడ చూడండి, ఈ స్క్రిప్ట్ రాయడం ఒకటి, దాన్ని వాయిస్ మాడ్యులేషన్లో మాట్లాడడం ఒకటి, అది ఒక కష్టం. థర్డ్, కెమెరాని ఫేస్ చేయడం. కానీ వాయిస్లో బేస్ ఉండదు సార్, అదే వచ్చింది. వస్తుంది అదే, చేయంగా చేయంగా అదే వస్తుంది. బేస్ పెంచాలా, బేస్ ఇట్లా కొంచెం అయిపోయి. అంతేనా? చేయంగా వస్తుంది, చేయంగా వస్తుందేమో సార్. చేయంగా చేయంగా వస్తుంది, ఏం కాదు. ప్రయత్నించాలి కదా. ఇప్పుడు ఈ విధంగా రాయడం ఎప్పుడైనా ప్రయత్నించావాను? చేయలే కదా. లేదు సార్, ఇప్పుడే చేస్తాను. వచ్చిందా? వచ్చింది. వచ్చింది కదా, నేనున్నా కదా, అలా వస్తాయి, అన్నీ వస్తాయి. శ్రీనివాసరావు గారు, ఇది ఒకసారి, ఇది చిన్నగా అనిపిస్తుంది నాకు, మీరు చదువుతారా ఒకసారి? శ్రీనివాసరావు సార్ గారు, చదువుతున్నాను సార్. మీరు ప్రతిరోజు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. నా పేరు శ్రీనివాసరావు. నేను 15 సంవత్సరాలుగా యోగా ట్రైనింగ్ ఇస్తూ 10,000 మందికి ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించాను. నేను ప్రతిరోజు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ట్రైనింగ్ ఇస్తున్నాను. మీరు ప్రతిరోజు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీరు ఏం చేస్తుంటారండి యాక్చువల్గా? నేను ప్రజెంట్ ఖాళీ సార్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు? అంతకుముందు జాబ్ చేసేవాడిని సార్. ఓకే, మీ వాయిస్ ఎంత? ఆ, కొంచెం ఎక్కువే సార్. మరి మీతో మీరు మాట్లాడదామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, నా డీటెయిల్స్ చెప్దామని, కుదరలేదు. ఓకే ఓకే మీరు అవకాశం ఇస్తే ఒకసారి మీతో డైరెక్ట్గా ఇలా మాట్లాడతాను. ఓకే, గుడ్ డే. మొత్తం మీద గ్రేటే అండి, మంచిగా మాట్లాడు. థ్యాంక్ ఓకే, యూ, థ్యాంక్ యూ సార్. ఏజ్ థ్యాంక్ ఈజ్ నెంబర్ అండి. ఏజ్ ఏముంది, చూస్తే పొద్దుగాల సాయంత్రం చూస్తుంటే నాకు 42 సంవత్సరాలు నాకే వచ్చింది. నేనే లేదు సార్. వయసు. సార్, ఆ, మీ వాయిస్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంది సార్. ఆ వాయిస్ వింటే ఆహా, ఎవరికైనా ఆ బ్రేక్ ఇది వస్తుంది, చెయ్యాలి, ఏదో అవునా? చెయ్యాలి. ఆహా, మీ ఓకే, వీడియో చూసి ఆ వాయిస్ ఇంప్రెషన్ అయ్యి అదే ఆహా, మీతో మాట్లాడాలని, డైరెక్ట్ మీతో మాట్లాడాలని నేను ట్రై చేస్తున్నాను, కానీ అవ్వలేదు. నాకు ఒక ఛాన్స్ మాట్లాడండి. ఇవ్వండి. నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ పెట్టండి, రేపు డెఫినెట్గా మాట్లాడదాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. చూడండి శ్రీనివాసరావు గారు, ఒక యంగ్స్టర్ని, ఒక బీటెక్ అయిపోయిన ట్రైన్ చేసి జాబ్ కొడితే మాకు గ్రేట్నెస్ కాదు, ఒక హౌస్ వైఫ్ని ప్లేస్ చేసి సంతోషం ఉంటుంది. ఒక కరియర్ చేంజ్ అయ్యి సతమతం అవుతుండు ఆయనని ప్లేస్ చేస్తే, వాయిస్ ఎక్కువైనా ఏదో చేయాలని కానీ ఏం చేయాలో తెలియదు. ఇష్టోళ్ళని చేస్తేనే మాకు ఎక్కువ హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఓకే, యా, ఇంకోటి అన్నారు, మా వాయిస్లో ఉందన్నారు కదా, దిస్ ఇస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ద ప్రాక్టీస్. ఇప్పుడు చూసారు కదా, ఇలా చేయంగా 100వ వీడియోకు మీ వాయిస్ కూడా నాలుక తయారవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నా వాయిస్కి కరెక్ట్ అయ్యేది ఒకటే ఒకటండి, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆనెస్ట్. నేను సార్
కరెక్ట్. బయట ఏమన్నానో లోపల ఏమన్నా అదే మాట్లాడుతున్నాను. సో అవును. పీపుల్ కొందరు మోసం చేసే వాళ్ళను తొందరగా అట్రాక్ట్ అవుతారు కొందరు. కానీ ఆ మోసం ఎన్నో రోజులు ఉండదండి, బయట పడిపోతుంది. ఇప్పుడు నేను నిజంగా మోసం చేసేవాడిని అయితే మీరు నా వీడియో విని మీరు కోర్స్ జాయిన్ అయ్యారు. అవునండి. కోర్స్ జాయిన్ అయినాక మీకు నా కలర్స్ ఏందో అర్థమవుతుండే. ఇప్పుడు కోర్స్ జాయిన్ అవును అయినాక సార్. కూడా మీరు సంతోషంగా ఉన్నారంటే నేను ఆనెస్ట్ పర్సన్, అంతేనా? అవును సార్. ఇప్పుడు మీరేం ఒప్పుకుంటారా లేదా నేను ఆనెస్ట్ పర్సన్ కానీ కాదే? భలేవారు సార్. అందుకనే కదా మీతో మాట్లాడాలని, ప్రత్యేకంగా మీతో మాట్లాడాలని ప్లాన్ చేసింది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సరే అండి, నో ప్రాబ్లం, డెఫినెట్గా మాట్లాడదాం, ఓకేనా? అయితే ఇప్పుడు కూడా మీరు చెప్పిన విధానం బట్టి లేకపోతే నేను చాలా స్లో మాట్లాడతాను. అవునా? మీరు ఎప్పుడైతే ఆ వాయిస్తో ఇదయ్యారో ఆ, అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేశాను. అవును, అది కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అందుకే రియల్ ఎస్టేట్లో అందుకని కూడా మీతో చాలా ఎస్ సార్. మంది ఎగ్జిక్యూటివ్స్ బేసిక్గా జాయిన్ అవుతారండి. వీళ్ళకి సేల్ చేయడానికి రాదు. వీళ్ళకి అవును ఏం సార్. చేస్తారు, ఈ చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొచ్చి పంపు కొట్టేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మోటివేషన్ చాలా పని చేస్తుందండి, చాలా అంటే చాలా పని చేస్తుంది. ఎవరు అవును సార్. మోటివేట్ చేయకపోతే ఎలా బాగుపడతారు? ఎవరు బాగుపడరు. కాబట్టి సమ్ మోటివేటర్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే కదా మీకు మన తెలుగులో ఒక ఆయన ఉంటాడు, ఆయన కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి, ఆయన పేరు ఏం పేరు మరి? గంప మహేశ్వరరావు సార్. గంప శ్రీ నాగేశ్వర. శ్రీపాదరావు సార్. శ్రీపాదరావు గారు, గంప నాగేశ్వరరావు గారు. గంప నాగేశ్వరరావు. ఆయన ఆయనే. చాలా చేస్తాడు, ఆయన చాలా మందికి మోటివేట్ ఇచ్చారు. అంటే వీళ్ళంతా చాలా మంది లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు వీళ్ళు. ఎస్. సార్ రవీంద్ర గారు అని మన తెలంగాణయే. ఆయనతో ఒకసారి వీడియో చూడండి సార్. ఆ చాలా బక్కగా అంటే ఉంటాయనా? బక్కగా మామూలుగా ఉంటారు. వరల్డ్ కంటే పక్కగుండే ఆయన కొంచెం శ్రీపాదరావు సార్. ఆయనకి వీలు కాదు సార్. శ్రీపాదరావు అంటే తెలంగాణ యాస పెట్టుకొని ఆ, వాడతాడు. అదే సార్. తెలంగాణ ఆయన. మాస్ గా ఉంటుంది సార్ చాలా. అరే ఆయన మరీ గట్టిగా వచ్చేస్తుంది ఆయనది. చాలానండి. మాకు ట్రైనింగ్స్ ఇస్తుంటారు సార్ మాకు ఇక్కడ. శ్రీపాదరావు అంటే ఈయన వచ్చింది బొంగేసి. ఇది ఇక్కడ ఈయననా? ఈయనే సార్. ఈయనది మాస్, ఫుల్ చూసిన మాస్. మస్తు క్రేజీ ఉంది ఈయనది. మామూలుగా ఉండదు సార్. ఏ మా క్లాసెస్ వస్తారు. రియల్ ఎస్టేటేనా? అవును సార్. చచ్చిపో, ఎందుకు బతావు, చచ్చిపో అంటాడు. అంటాడు. అంతే. నీ మొఖాలకి ఏం రా. ఇగో ఆల్రెడీ ఇస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. అదే అదిగో. చాలా ఇష్టం సార్ తిను నాకు. బాగా ఉండాలండి. మాట్లాడతాడు. కంటెంట్ ఉంటది. అదే అవును సార్. విధంగా A+B హోల్ స్క్వేర్ అనేది అందరూ చెప్తే ఇక దాంట్లోనే మీరు ఉంటారు, దేనికి పనికిరారని కూడా అన్నాడు. నాకు బాగా కనెక్ట్ అయ్యాను, చాలా బాగా చెప్తున్నాడు. ఆ, తర్వాత నరేంద్ర గారు అని ఆయన కూడా చాలా మంచి మోటివేషన్ స్పీకర్ అండి. అవునా? చాలా. అయితే నేను ఆ, అనుకుంటుండే నిజంగా మోటివేషన్ పనిచేస్తుందా? వీళ్ళు మోటివేషన్ ఇచ్చి ₹1,00,000 తీసుకుంటారు ఒకసారి సెషన్లా. అవునవును సార్. అవును సార్. నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ ఉన్నాడు, కుగడపల్లిలో పెట్టాడు. ఆయన అటెండ్ అవుతుండు. ₹1,00,000 పెట్టినా సార్ అంటే, పిచ్చోడు బాబాయ్, ₹1,00,000 పెట్టినా అంటావు అనుకున్నా. ఈ రోజు ఆయనకు 4 బ్రాంచ్లు ఉన్నాయండి. సార్ మీరు మాకు ఫ్రీ ఇస్తున్నారు సార్ మోటివేషన్. మరి మీకు ఎస్ ఆయన నీగో నా దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఫ్రీనే అని చెప్తా. ఆయన నా జేబులో ఇట్లా కట్టలు పెట్టుకొని వచ్చిండు. ఆయన ఎక్కడ శ్రీకాకుళం ఆయనది. హైదరాబాద్కి వచ్చిండు. ఇన్స్టెంట్ సక్సెస్ కావాలంటే డిజిటల్ మార్కెటర్ అంటే ఈయననే తోపని అతడికి వచ్చిండు. వచ్చి టేబుల్ మీద మొత్తం కట్టలు పెట్టిండు. ఎందుకు పోయి అంటే, పైసలు సార్. ఎందుకంటే నీకే అండి, తీసి జేబులో పెట్టుకో అని చెప్పిన. ఆ, ఇప్పటికి రూపాయి తీసుకోవాలి తోటి నేను 15 మంది స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్గా పని చేయించిన. ఇవాళ ఆ ఇన్స్టిట్యూట్కి 4 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతిదీ డబ్బుతో కొనలేమండి. ఇప్పుడు ఆయనకు నా మీద ఎంత అభిమానం. 4 బ్రాంచ్లకు ఓనర్ అయినా నేను పోతే సార్ 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 నమస్తే సార్ ఇట్లా చేతులు కట్టుకుంటాడు ఆయన. రెస్పెక్ట్ అది. రెస్పెక్ట్ డబ్బులతో కొనలేమండి. నేనే నేను సహాయం చేయాలనుకున్నా, డబ్బు తీసుకుంటే చిలుకన అయిపోతాడు. నాకు డబ్బు ఉంది, అరే ఈయన పాపము ఎదగాలనుకుంటున్నాను, చేశాను. టుడే ఈజ్ వెరీ గుడ్, మంచి పొజిషన్ ఉన్నాడు. ఆయన ఏంటంటే అప్పు ఈరోజు నేను చాలా వీడియోలు చూస్తున్నాడు. ఏంటండి, ఆయన కలిసినప్పుడు ఒకటే అడుగుతా, ఏంది బై ప్రాఫిట్లు ఉన్నావా లేదా? ఇంకా లేదు సార్, ఇంకా ట్రై చేస్తున్నా సార్, ఇంకా ట్రై చేస్తున్నాను అంటాడు అనమాట. అరే బాధ అనిపిస్తుంది, అరే పాపం కదా అని మోటివేషన్స్కి పోతుండే. ఇప్పుడు నాకు అనిపించింది, అరే మోటివేషన్ వర్కౌట్ అయింది. హైదరాబాద్లో ఎంతమంది మోటివేషన్స్ ఉన్నారో ప్రతి ఒక్క సెషన్ అంటాడు. ఎంత అంటే ఇక పట్టిన పట్టు వదలకుండా తయారైపోయాడు. పట్టు వదలాలి. సో మోటివేషన్ వర్క్ అవుతుందండి. కొన్నిసార్లు మోటివేషన్ చాలా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చాలా చిన్న మోటివేషన్ ఇచ్చాను. మీరు ఇంతవరకు ఎప్పుడు చేయని వాళ్ళు వీడియో రాశారు, మీరు మండే వీడియో కూడా చేస్తారు. అలానే చేస్తూ పోతే మీ లైఫ్ మారిపోతుంది. సో నా మోటివేషన్ వర్కౌట్ అయిందంటే, ఒకప్పుడు మోటివేషన్ అంటే వివేకానందనే. 1980s 70sలో పుట్టిన వాళ్ళందరికీ ఇట్లా మోటివేషన్ వీడియోలు ఏమైనా బుక్కులు చదవడమే. నేను వివేకానంద బుక్స్ ఎన్నో చదివాను. ఐ యూస్ టు మోటివేట్ లాట్. అసలు అందులో ఎంతో అర్థం ఉంది యాక్చువల్గా.
సమ్వట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి సెల్ఫ్ మోటివేషన్ రాదండి. అలాంటప్పుడు సమ్మన్ మనం డిపెండ్ కావాలి. ఇట్ విల్ వర్క్. రవితేజ, స్ట్రెస్, టెన్షన్, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారా? డైలీ ఒక 20 మినిట్స్ యోగా చేస్తే మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. మా దగ్గర సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్ ఉన్నారు. 2000+ ట్రస్టెడ్ అండ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. సొల్యూషన్ ప్రతిరోజు డైలీ 30 మినిట్స్ సింపుల్ యోగా ఆసనాస్ మీ బాడీకి అండ్ మైండ్కి. ఓకే, మంచిగా ఉంది. దీన్ని చెప్పేటంలో మాడ్యులేషన్ చేస్తే సూపర్. పెద్ద కంటెంట్ ఉన్నా కూడా చెప్పేటప్పుడు మట్టిగా చేస్తే 1 మినిట్లో ఫినిష్ చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ వన్. గుడ్ రవితేజ. కిషోర్, మీరు డిప్రెషన్తో బాధపడుతున్నారా? ఏమి చేయాలో తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను 5 సంవత్సరాల అనుభవం ఉన్న సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మన నెల్లూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మా యోగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు నెల్లూరా అండి కిషోర్ గారు? కిషోర్ ఉన్నారా? కిషోర్, నెల్లూరే సార్. అరే భయ్ మీ ఊరికి వస్తా భయ్. నెల్లూరులో వంటలు చేపల చాలా పులుసు బాగుంటుంది సార్. చేపలు ఫేమస్ సార్. నేను తిన్నాను కదా, వెజ్ బాగుందంటే వస్తా. వెజ్ అన్నీ అయితే మీరు బాగుంటుంది. ఈస్ట్ వెస్ట్ వెళ్ళండి సార్. ఏం ఎక్సలెంట్ కావాలన్నా ఉంటుంది. బాగుంటుంది. అసలు ఎగ్జాక్ట్గా నెల్లూరు ఎక్కడుందండి? తమిళనాడు ముందు, నెల్లూరు తర్వాత తమిళనాడు వస్తుంది సార్. ఒంగోలు కావాలి తర్వాత. ఒంగోలు కడప కావాలి. ఆహా. మనకి తిరుపతి నుంచి వెళ్ళాల్సి వస్తుంది సార్. కర్నూలు ఇలా. కర్నూలుకి దగ్గర నెల్లూరు. అది లాంగ్ అనంతపూర్ అవుతుంది నుంచి సార్. ఇది కడప నుంచి రాయలసీమ నెల్లూరులో వస్తుంది సార్. తిరుపతి నుంచి నాయుడుపేట దగ్గర సార్. నాయుడుపేట తిరుపతి నుంచి దగ్గర తిరుపతి సార్. దగ్గర, తిరుపతి తిరుపతికి నుంచి దగ్గర దగ్గరే సార్. ఉంటుంది. అటు ఒంగోలు గుంటూరు దగ్గర విజయవాడ ఉంటుంది మీద సారీ ఒంగోలు గుంటూరు ఒంగోలు ఒంగోలు దగ్గర మీద ఉంటుంది సార్. వెళ్ళొచ్చు. ఈ ఈ జబర్దస్త్ లాగా అతను ఉంటాడు కదా, ఆర్పి అవును. ఆర్పి ఆర్పి. ఆర్పి ఇంకొక అతను మా చిన్న పిల్లాడు లాగా ఉంటాడు చూడు, ఆయన కూడా నెల్లూరే కదా. ఎస్ సార్, అవును అవును. అతను పొట్టిగా ఉంటాడు, అతను కూడా అవును. నెల్లూరు నడుబొడ్డుకు రారా అంటాడు ఆ, కదా. అదే సార్. పొట్టి అతను ఉంటాడు అక్కడ. ముస్లిం అబ్బాయి, ఆయన పేరు ఏం పేరు ఉంది కదా. అవును, ముస్లిం లావుగొండ పొట్టి రియాజ్ రియాజ్ సార్. రియాజ్, రియాజ్ నెల్లూరే కదా. నెల్లూరు రియాజ్. నెల్లూరు నెల్లూరే. నెల్లూరు నెల్లూరు. మాది సొంత ఊరు ఒంగోలు సార్. ఒంగోలా? ఓకే ఓకే, గుడ్. ఒంగోలు నెల్లూరు దగ్గరనా? పక్క పక్కనే సార్. ఒంగోలు తర్వాత నెల్లూరు డిస్టికే సార్. ఒంగోలు ఫస్ట్ డిస్టిక్, తర్వాత నెల్లూరు డిస్టిక్. ఆంధ్ర వెళ్ళాలి ఒకసారి. విజయవాడ ఒక్కటే వెళ్ళాను, ఎంత ఎక్స్ప్లోర్ చేయలేదు యాక్చువల్గా. వెళ్ళాలి, వద్దాం ఫ్యూచర్లో. ప్రతి ఒక్క ఊర్లో ఒక సెమినార్ లాగా పెట్టిన ట్రై చేద్దాం. శ్రీకాకుళం ఒకటి, విజయవాడ ఒకటి, సార్ విశాఖపట్నం. కామారెడ్డి రండి సార్. సార్ కాకినాడ రండి సార్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూషన్. అవునా? కాకినాడ, రాజమండ్రి రెండు పక్క పక్కన అండి. పర్లేదు సార్. 60 దగ్గర. కిలోమీటర్స్ సార్. 60 కిలోమీటర్స్ సార్. ఇప్పుడు మొత్తం మీద రాజమండ్రి అయితే గోదావరి డిస్టిక్ కదా. అవును సార్. వెజ్ ఫుడ్ ఫేమస్ సార్. చూద్దాం, వద్దాం. ఇంతకుముందు ఎవరు అన్నారు జగిత్యాల, కామారెడ్డి అన్నారు కదా. కామారెడ్డి ఇక్కడ సార్. కరీంనగర్. ఇక్కడ సార్ మన ఇది ఇటు సైడ్ నిజామాబాద్ ముందు సార్. మనం కొంపల్లి నుంచి ఒక 90 కిలోమీటర్స్. శ్రీకాకుళం వచ్చేయండి. తూఫ్రాన్ దగ్గర సార్. తూఫాన్ దగ్గరనా? ఓకే, వస్తా. అదే మనం ప్రతిదీ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నాది మహబూబ్ నగర్, పాలమూరు వెనుకబడిన జిల్లా. ఆ పాలమూరు చూసినా, హైదరాబాద్ చూసినా, ఎక్కడ ఇంకా మాల వేసుకుంటాం కాబట్టి తమిళనాడు మొత్తం చూస్తాం. ఆంధ్ర అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. తెలంగాణలో కూడా కరీంనగర్, నిజామాబాద్ ఎప్పుడు పోలే నేను. ఎవరు బీన్ దర్. మాకు ఇక్కడ ఆంధ్రలో శ్రీశైలం. చాలా టెంపుల్స్ ఉంటాయి సార్. చాలా కావాలి బాసర నుంచి దగ్గర సార్. బాసర వెళ్ళే రూట్ ఏమండి. ఆహా. సార్ నేను రాయలసీమ బాగా ఎక్స్ప్లోర్ చేసిన అండి. ఎందుకంటే కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూశాను. రాయలసీమ బాగా టచ్ ఉంది, ఎందుకు మాకు దగ్గర కూడా రాయలసీమ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు రాయలసీమ? ఎవరు ఉన్నారా? ఎనీబడి ఇస్ దేర్? నోబడి. సార్ కాకినాడ హోప్ ఐలాండ్కి వెళ్దాం, తీసుకెళ్తాను రండి సార్. ఎక్కడండి? హోప్ ఐలాండ్ సార్, కాకినాడ. ఆహా. అంటే ఓకే, మధ్యలో ఉంటుంది సార్. సముద్రంలో మధ్యలో ఉంటుంది సార్, చిన్న దీవిలాగా. ఓహో అవునా? పూరి తీసుకెళ్తారండి సార్. వెళ్దాం వెళ్దాం. విజయనగరం వస్తా, కాకినాడ పూరి వస్తా. తీసుకువెళ్తాం. పూరి అటు పూరియా? పూరియా? ఒరిస్సా. ఒరిస్సా సార్. ఒరిస్సా. ఒరిస్సా. ఒరిస్సానా? వీళ్ళు బార్డర్ సార్ దగ్గర విజయనగరం. చాలా ఫేమస్ సార్. శ్రీకాకుళం పూరి వచ్చేయండి సార్, బాగుంటది. యా యా. ఫస్ట్ విజయనగరం రండి సార్, మీకు సార్ అన్ని శ్రీకాకుళంలో సూర్యనారాయణ టెంపుల్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది, ఫేమస్. ఫారినర్స్ కూడా వస్తారు. బాగుంటది సార్. అవునా? అది అంటే మన మొత్తంలో అదొక్కటే టెంపుల్ ఉందా? మన ఇండియాలో అది ఒకటే ఉందంటున్నారు సార్, అదే నాకు ఏ తెలిసి. ఊరు పేరేంటి? అరసవిల్లి సార్, శ్రీకాకుళం అరసవిల్లి. అరసవెల్లి. ఓ చాలా ఫేమస్ కదా అరసవెల్లి సూర్యనారాయణ అంటే. సార్
ఎస్ ఫారినర్స్ కూడా వస్తుంటారు అక్కడ. తర్వాత అంతెందుకండి, నేను ఈ సత్యనారాయణ టెంపుల్ అన్నవరం ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా తుని తర్వాత తుని తర్వాత సార్ రాజమండ్రి, తుని, అన్నవరం. కాకినాడ దగ్గరే సార్. రావాలి రావాలి. హైవేలో ఉంది సార్. ఓకే. నాకు ఇంకొకరికి ఉంటుంది కదా, చాలా మందికి ట్రావెల్ అంటే ఇష్టం కదా, నాకు ట్రావెల్ అంటే భయం అండి. నేను ట్రావెల్ చేసినానుకో స్పిరిచువల్ది చేస్తా. అరే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. అంటే చిన్నప్పటి నుంచే ఫోబియాస్ ఉంటాయి ఎవరెవరికి, యాక్సిడెంట్లు అవి చూస్తాం కదా, అదొక ఫోబియా. అందుకే నేను ఇంతవరకు గోవా కూడా పోలేదు. అదే శబరిమల అయితే ఎన్ని కష్టాలన్నా సరే పోతా. తిరుపతి అన్ని ఇంతవరకు నేను పోయినవన్నీ స్పిరిచువల్ తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అరిసెవేలు అన్నావు కదా, ఆ విల్ కమ్. అట్లా దేవుడు ఏమున్నా సరే వచ్చేస్తా. అదొక ట్రస్ట్ సార్ అంతే. ఇంకా ఆ, నేను కూడా అదే టైప్, అందుకే సార్ ఇప్పుడు అది స్టేట్ ఫెస్టివల్ అయిపోయింది సార్, మొన్న చేశారు, స్టేట్ ఫెస్టివల్ చేస్తారు దాన్ని. అవునా? ఏది ఏది? రథసప్తమి ఉంటుంది కదా సార్, అక్కడ స్టేట్ ఫెస్టివల్ ఆ, జరుగుతుంది. అవునవునవును. ఓకే ఓకే ఓకే. అవి చేయాలి మరి, అంత పెద్దటి సూర్యుని మొక్కడం అంటే మామూలు విషయమా? రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ, ఎప్పుడైతే నదులను ఆనుకొని ఉన్న ప్లేసెస్ ఉన్నాయో అవే ఏన్షియంట్ ప్లేసెస్. అప్పట్లో నదులు నమ్ముకొని బతుకుతుండే. శ్రీరాముడు అడవిలోకి వెళ్ళి పోయిండు కదా, మళ్ళీ ఆయన ఎట్లా పోతుండే, వాళ్ళు నది పక్కకి వెళ్ళి పోతుండే. అందుకే భద్రాచలం వచ్చిండు. ఓకే. హైదరాబాద్ ఎందుకు రాలంటే ఆ నది లేదు లోపల. కాబట్టి ఈ నదుల పక్కన ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? అందుకే విజయవాడలో మోస్ట్లీ టాలెంటెడ్ పీపుల్ ఎందుకు ఉంటారంటే, విజయవాడ 100 సంవత్సరాల చరిత్ర కాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర విజయవాడది. అట్లా నదులు ఉన్న అన్ని ఊర్లు. అందుకే ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ వై ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు గుంటూరు పక్కల తినాలి తెలివైన వాళ్ళు అని ఉంటారు. ఎందుకంటే ఆ వాటర్ ఆ వెదర్ ప్రకారం. సో అప్పుడు నేను రీసెర్చ్ చేసిన, ఓకే వీళ్ళు ఎందుకు ఇంత తెలివి ఉంటారంటే ఈ నది వాటర్ దాగారు వీళ్ళు, ఈ ఈ నది పక్కల పెరిగారు, అందుకే తెలివైన వాళ్ళు వీళ్ళది. మా ఊర్లో నది లేదు, ఏమీ లేదు. ఆ వాతావరణం కూడా ఎట్లుంటుంది అంటే ఎప్పుడు ఎవరిని కొడదామా అన్నట్టు ఉంటుంది, ఆ ఎండలు మండుతుంటాయి. అందుకే ఇక తెలంగాణలో మనం రఫ్ అండ్ టఫ్ ఎందుకుంటామంటే అందుకోసమే. అదే మనం గోదావరిలో ఉంటుంటే మంచిగా చెట్టు, ఆ కొబ్బరి చెట్లు, ఆ పొలాలు చూసుకుంటే ఈ కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది అండి? మంచిగా మాట్లాడతాం. రైట్. నేను నేను పరిస్థితుండండి, అక్కగారండి భవగారండి అంటే, మరి అక్క అంటే ఓకే, అక్కగారు అంటే ఒక అక్కగారండి. తెలంగాణలో అక్క అవునా? బావా బావా, ఓ అక్క ఇంతే, అంతేనా? Yes, sir. నేను చూస్తే అక్కగారండి, అమ్మో మా అక్క నేను పిలిచడే మా ఎక్కువ. మా శ్రీకాకుళంలో మీలానే పిలుస్తారు సార్, అలా ఏమి ఉండదు. అక్క అని అంటారా? ఒసే ఇలా అంటాం. ఐ లవ్ శ్రీకాకుళం. ఎందుకంటే శ్రీకాకుళం అంటేనే కళకు పుట్టినిల్లు. చాలా మంది సినిమా ఇండస్ట్రీ శ్రీకాకుళం వల్లే. అవును సార్. మీ దానిలో ఒక ఆయన పాడండి కదా, శ్రీకాకుళంలో చిలుకల కొండ పలాస పిల్లు సార్. ఎలా వస్తావా, ఒక సాంగ్ ఉంది కదా, విప్లవం అది. అవును సార్. కానీ విప్లవకారులు అందరూ తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉంటారు సార్, ఆంధ్ర కంటే. మా అంటే ఫ్యామిలీలో ఇది శ్రీకాకుళంలో కూడా కొందరు ఉన్నారు. ఉన్నారు కానీ తెలంగాణలో తెలంగాణ తెలంగాణలో నుంచి ఎక్కువ. తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉంటారంటే యాక్చువల్గా తెలంగాణ రజాకారులు పాలించారు, మోసాలు ఎన్నో. ఇంకోటి తెలంగాణలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఫుడ్ లేదండి. పొద్దుగాల లేచినామా, కూలి పని చేసుకున్నామా, సంపాదించుకున్నామా. ఇక్కడ ఒక ఆవేదన నుంచి ఒకటి పుట్టుకొస్తుందండి. ఎక్కడైతే ఆవేదన ఉందో ఆవేదన నుంచి ఒకటి పుట్టుకొస్తుంది, అదే పాట. అందుకే కదా ఎన్నో పాటలు, విప్లవ పాటలు, నక్సలిజంలోకి పోయింది కూడా ఎక్కువ ఇక్కడే వీళ్ళోళ్ళే. నిజంగానే వాళ్ళ గద్దర్ కానీ వీళ్ళ కొందరు పాటలు ఉంటే ఎట్లా అనిపిస్తుంది, గూస్ బంప్స్ పాటలు వస్తాయి అలాగే కదా. గద్దర్ అవును సాంగ్స్ సార్. బాగుంటాయి సార్. యా విప్లవం అంటే ఇక్కడ ఎర్ర జెండా బాగుంటుంది. ఇప్పటికి కూడా వినాయక చవితికి ఎర్రజెండా మనకు డాన్స్ చేస్తారు జనాలు. అవును సార్. క్రేజీ ఉంటుంది అది. అది ఎప్పటికీ అలాగే ఉంటది ఇంకా అది. సార్ బొడ్డపాడు అని పేరు విన్నారా? ఏంటండి? బొడ్డపాడు ఊరు పేరా లేకపోతే ఎవరు మనిషి ఊరు పేరా? పేరు సార్. లేదండి. ఎక్కడ అది? ఎక్కడండి అది? శ్రీకాకుళంలో ఉంది సార్. శ్రీకాకుళంలో సార్. మ్మ్. అంటే ఒకప్పుడు ఒక మూవీలో దానికోసం తీశారు. ఓహో. ఇప్పుడు శ్రీకాకుళం డెవలప్ సౌందర్య అవుతుంది గారు. సార్, పోర్ట్ వస్తుంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవును సార్. మా సెంట్రల్ మా ఏవియేషన్ మినిస్టర్ మా బాలపల్లికి మా కూడా డిస్ట్రిక్టే పోర్ట్ కదా సార్, వచ్చింది. ఆయనే బాగా డెవలప్ చేస్తున్నాడు. ఎవరు? అది రామ్మోహన్ సెంట్రల్ నాయుడు గారు ఏవియేషన్ సార్. మినిస్టర్ రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డి. రావు. రామ్మోహన్ నాయుడు గారు. ఏవియేషన్ ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఆయన మీద అలిగేషన్స్ వచ్చినాయి కదా, అది ఏదో ఫెయిల్ అయినందుకు. గుడ్ గుడ్. ఆ,
ఆయన స్పీచ్ బాగుంటుంది సార్, భలే ఇస్తాడు. అయినా అంత యంగ్ పర్సన్ కావడం రియల్లీ గ్రేట్. వాళ్ళ ఫాదర్ గ్రేట్ సార్, ఆ జీన్స్ ఆయనకు వచ్చాయి. అవునవును, గుడ్ గుడ్. ఆయన కరెక్ట్ టీడీపీ పొలిటీషియన్ సార్, ఆయనైతే కరెక్ట్ పొలిటీషియన్. గుడ్ గుడ్, రైట్. ఇంకా నాకు ఆంధ్రాలో వెంకిపాటలు ఉండే ఒకప్పుడు, అవునా? అవునండి. ఆ, సార్ అవి కూడా ఎయిర్పోర్ట్ famous. ల్యాండ్ కోసం మా తోటలు కూడా ఇస్తున్నాం సార్. ఏంటండి? ఎయిర్పోర్ట్ లో భాగంగా మా తోటలు కూడా ఇస్తున్నాం సార్ మేము. ఎంత ఇస్తున్నారు? ఎకరమా, తక్కువనా, ఎక్కువ? అంటే 70 ఉండొచ్చు సార్. 70 గజాలు, ఏకర్స్. ఏకర్స్ కాదు. గజాలు. మీకు అది ఏమైనా విజయనగరం కదా, ఎయిర్పోర్ట్ విజయనగరం కదా. లేదు సార్, అంటే ఇది పోర్ట్ కోసం. పోర్ట్ ఎయిర్పోర్ట్ మీకు కాదు మరి సార్, ఎయిర్పోర్ట్ విజయనగరం దగ్గర ఉంది భోగాపురం, బట్ ఇప్పుడు పోర్ట్ రెడీ అవుతుంది మా దగ్గర. మీకు కంపెన్సేషన్ ఇస్తారా అండి? మీకు ఏంటి అట్లా సార్? ఇచ్చినప్పుడు ఇస్తారు కంపెన్సేషన్ ఇస్తారు ఇస్తారా? మన డబ్బులు ఇస్తుందా గవర్నమెంట్? గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తారు సార్. మనీ ఇస్తుంది అన్నారు సార్. కానీ చాలా తక్కువ ఇస్తారు కదా. అవును సార్. ఓకే. తక్కువ ఇస్తారు. మరి అక్కడ డెవలప్మెంట్ మాకు జీడి ఇవన్నీ క్యాజు ఎక్కువ ఉండేది సార్, అది పాడైపోతుంది. ఓకే ఓకే. కోకోనట్స్ కూడా మా దగ్గర ఎక్కువ అవుతాయి, బీచ్ కి దగ్గరలో ఉంది మా విలేజ్. వస్తా, పక్కా వస్తాం. నెక్స్ట్ ఇయర్లో ప్లాన్ చేసి, ఎట్లా గెట్ టుగెదర్ ప్లాన్ ఉంది కాబట్టి వీలైతే వీక్లీ ఒక ఊరు తిరుగుదాం. ఒక రండి శ్రీకాకుళం. సార్, దగ్గర నుంచి చూపిస్తాం మేము. వెయిట్ చేస్తూ ఉంటాం సార్ మీకోసం. వస్తాం, పక్కా వస్తా. ఐ లవ్ కమింగ్ ఓవర్ దేర్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నేను వరంగల్ పోలే, మన శ్రీచరణ్ రెడ్డి తిరుగుతాం వరంగల్ అందరం కలిసి, కొండ చూపిస్తాడు. సార్ ఏం బాసర సార్? రండి సార్, ఇటు సైడ్ మనం ఎప్పుడైనా కామారెడ్డి. మాట్లాడతారా సార్, లేకపోతే మొబైల్లో టైప్ చేసి పెడతారా సార్? చూద్దాం. శ్రీచరణ్ రెడ్డి అందరం వరంగల్ రావాలనుకుంటున్నాం, ఏం చేస్తావు? ఓకేనా? వెల్కమా? భద్రాచలం కూడా రండి సార్, పాపికొండలు చూడొచ్చు. యా. భద్రాచలంలో నాకు పాపికొండలు. డెఫినెట్గా భద్రాచలం అయితే, ఎందుకంటే రాముడు అంటే చాలా ఇష్టం నాకు. అసలు అది ఎంత పవిత్రంగా అనిపిస్తుంది అంటే ఆ ప్లేస్. అరే రాముడు ఉన్నాడా, సీత ఉన్నాడా, పర్ణశాలకు వెన్ ఐ బీన్ దేర్ ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్ దట్ అబ్బా, రాముడు సీత ఉన్న మా ప్లేస్. దగ్గర సార్ మహేంద్రగిరి అని ఇక్కడ మాకు దగ్గరే సార్, మనస దగ్గర. అక్కడ శ్రీ ఆంజనేయం పాదాలు, రాముడు సీత ఉన్న ప్లేస్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటది కొండ. ఓ గుడ్. అంటే ఇప్పుడు నేను శ్రీకాకుళం అయితే పోలేదండి, నేను భద్రాచలం వరకు పోయినా. నేను ఐ స్టిల్ కన్సిడర్ భద్రాచలం ఆంధ్రాని అని కన్సిడర్ చేస్తే కాదు, ఎందుకంటే తెలంగాణలో అంతా వాటర్ ఏడుంది, ఏదో జియోగ్రఫికల్గా మిస్టేక్ ఇట్లా వచ్చింది. అక్కడ భాష కూడా కోదాడ నుంచి ఆంధ్ర భాషనే వస్తుంది, తెలంగాణ భాష రాదు. నేను అక్కడ ఉన్న మనుషులను చూసి ఐ ఫెల్ట్, ఏంటి అసలు 80 ఏండ్ల ముసలావిడ కూడా ఆ చీర ఒక వెరైటీ కట్టుకుంటారు వాళ్ళు, మహారాష్ట్ర స్టైల్ లాగా కట్టుకున్నారు. అండ్ వాళ్ళు ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనుకలు బతుకుతున్నారండి, కానీ అదే హ్యాపీనెస్ అండి. నా చిన్నతనం ట్రైబల్ ఏరియా సార్ అది, మొత్తం వైపు అంతా. నా చిన్నతనంలో ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీనెస్ పొందుతున్నారండి. అసలు పొల్యూషన్ లేదు, వాళ్ళు చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నా కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు. అరే ఇది కదా జీవితం, గోదావరి. అసలు ఆ గోదావరి చూస్తే మన గూగుల్లో ఉన్న ఫొటోస్ కూడా పనికిరావండి, ఎంత ప్రశాంతంగా ఉంది. అబ్బా, ఇది కదా మనం మిస్ అయినాం. టెక్నాలజీ అన్న పేరుతోటి ఈ హైదరాబాద్లో పడి కార్లు, సౌండ్, పొల్యూషను, చూస్తే యాక్సిడెంట్లు. ఐ డోంట్ లైక్ సిటీ లైఫ్. నాకు పల్లెటూరులో ఉండాలంటే ఇష్టం. నేను హైదరాబాద్లో నేను జాబ్ చేసినా కూడా మా ఊరికి వెళ్ళిపోయాను అనమాట. అరే ప్రశాంతంగా బతుకుతాం, కానీ డబ్బు లేదండి. ఈ కాలంలో బతకాలంటే డబ్బు కావాలి. మళ్ళీ నేను హైదరాబాద్కి పోవాల్సి వచ్చింది. దట్స్ ద థింగ్. మోర్ యాక్సిడెంట్ టెంపుల్స్ ఆర్, అంటే యాక్సిడెంట్ టెంపుల్స్ అంటే ఏన్షియంట్ టెంపుల్స్ ఏమో సార్. ఏన్షియంట్. యా 1000 టేబుల్ టెంపుల్స్ చరిత్ర బాగుందిలే వరంగల్లో. అప్పటి నుంచే ఆ రోడ్ సిస్టమ్ కానీ రుద్రమ్మదేవి వీళ్ళంతా చేసినప్పుడు బాగుంది. యా వద్దాం, డెఫినెట్గా వద్దాం. ఓకే, చాట్లో మిగతా వాళ్ళు అది చూడలేకపోతున్నా ఏమనుకోకండి. ఐ వాంట్ వీడియో. నేను ఇంతగానో మీతో మాట్లాడుతున్నది ఒకటే కోసం, మనం అందరం సక్సెస్ కావాలి. నెల్లూరు వాళ్ళు సక్సెస్ కావాలి, విజయవాడ వాళ్ళు సక్సెస్ కావాలి, వరంగల్ వాళ్ళు సక్సెస్ కావాలి. ఓకే, ఐఎమ్ మోటివేటింగ్ యూ. మండే వచ్చే వరకు మాత్రం ఐ వాంట్ టు సీ ఆల్ యువర్ ఫేసెస్. ఆ వీడియోలో కనిపించాలి నాకు. ఎవరు చెప్పకండి నాకు మొహమాటం సార్, నాకు ఏమవుతుంది, ఏం కాదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్. మీకు ప్రాబ్లం లేకుంటే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. ప్రాబ్లం ఉంటే I will try, sir. నిర్మలకు పెట్టండి,
నిర్మల నేను చూస్తా, ప్రతి ఒక్కరిది నేను ఫీడ్బ్యాక్ ఇస్తా, సార్ చెప్తా. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ మీద చేయాలా సార్? మీకు నచ్చిన టాపిక్ తీసుకోండి. మీకు ఏమైనా బిజినెస్ ఉంటే లేకపోతే ఇప్పుడు చేసిన దాని మీద మళ్ళీ చేయండి, పర్లేదు. ఓకే సార్. మీరైతే రాశారో దాన్ని మంచిగా ఇంప్రూవ్. ఇక్కడ ఒకటే టాస్క్, మీకు ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఛాలెంజ్ ఇది రాయడం. ఇప్పుడు అందరికి రాయడం వచ్చింది కదండి, ఎస్ సార్. అయిపోయింది. సెకండ్, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చూడండి, ఎప్పుడు మాట్లాడాలి అలాంటి అతను ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడాడు. ఒక టేక్కి, సింగిల్ టేక్కి అట్లా మాట్లాడితే 10 టేక్స్కి ఎంత బాగా మాట్లాడతాడు. కాబట్టి ఇంటి దగ్గర ఏం చేయండి, ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎంత కంఠస్థం చేయాలంటే మీకు సొంతంగా రావాలి. థర్డ్, అద్దం ముందు నిలబడండి. అద్దం ముందు నిలబడి అది పలకండి. పలుకుతుంటే చూడండి మీ ఫేస్ ఎట్లా పెట్టినచ్చి, ఇంత గారంగా పెట్టినది, మంచిగా పెడితే బాగుండు. ఫైనల్ వీడియో ఎట్లా రావాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయిది వీడియో చూపించిన కదా, ఎట్లా చేసింది అట్లా చేయగలిగారు కదా. కెమెరాను చూస్తూ మాట్లాడాలి. మీ ఫైనల్ అవుట్పుట్ ఎన్ని టేకులు తీసుకుంటే నీ ఇష్టం, 100 టేకులు తీసుకో. నాకు ఫైనల్ అవుట్పుట్ నేను అప్పుడు సజెషన్ ఇస్తాను, ఇలా కాదండి ఇలా చేయండి, ఇలా చేయండి. ఇలా మీరు చెప్పినట్టు నేను చేస్తే ఫ్రీలాన్సింగ్కి మీకు కొరవ ఉండదు. నేను చెప్పినట్టు చేయండి. నేను అదే చెప్తున్నా కదా. మీరెవ్వరు ఇంకా, మీరు ఇప్పుడు విజయనగరంలో ఉంది ఆమె, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అక్కడనే ఉండి సెటిల్ కావచ్చు. తను హ్యాపీగా కొబ్బరి తోటలా చూసుకుంటే సెటిల్ కావచ్చు. శ్రీచరణ్ రెడ్డి రోజు ఆ టెంపుల్కి పోయి రావచ్చు, ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోవచ్చు. దిస్ ఈస్ పాసిబుల్. ఇది మిమ్మల్ని లైఫ్ మారుస్తుంది. వీడియో మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ సార్ వాంట్ ఇంతవరకు అలవాట్లేదు. ఒకసారి ట్రై చేస్తాను సార్. లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలా సార్ వీడియో చేసి? నేనేమంటున్నా, ఫియర్ లేని వాళ్ళు, నాకేం ప్రాబ్లం లేదన్న వాళ్ళు లింక్డ్ఇన్ పోస్ట్ చేయండి. లేదు సార్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా అంటే నో ప్రాబ్లం, నిర్మలా మేడంకి వాట్సాప్లో పంపించండి, మేడం నాకు పంపిస్తుంది, ఐ విల్ చెక్. ఓకే సార్. ప్రతి ఒక్కరిది నేను చెక్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకే సార్. ఓకే, సో సోషల్ మీడియాలో మనము డైరెక్ట్ యాడ్స్కి వెళ్ళాము, డైరెక్ట్గా మండే యాడ్సే చేస్తాం మనము. ఆర్గానిక్ అనేది యాడ్స్ రన్ చేసిన తర్వాత అప్పుడు ఆర్గానిక్ ఇంజిన్లో ఒక క్లాస్ చెప్తుంది. ఎందుకంటే దీస్ డేస్లో ఆర్గానిక్ దెర్ ఇస్ నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ మార్కెటింగే. కొన్ని ఫాలోవర్స్ ఉన్నాక ఆర్గానిక్ చేస్తే పనికి వస్తుంది, కానీ లేనప్పుడు లేదు. అందుకే నేను ఏం చేస్తున్నా, ఇమేజ్కి ట్రైన్ చేశాను, బేసిక్ వీడియోకి ట్రైన్ చేశాను, ఈరోజు అన్నిటికంటే హై ఎండ్ వీడియోకి ట్రైన్ చేశాను. మీరు మండే తీసేసుకొస్తే డైరెక్ట్గా విల్ గో టు ద ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఎలా ఉంటుంది, యాడ్స్ ఎలా చేయాలి, సేమ్ గూగుల్ యాడ్స్ లాగానే ఉంటుంది. మనం చేసిన వీడియోస్ని అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇంతవరకు ODMTలో గూగుల్ యాడ్స్కి మాత్రమే బడ్జెట్ ఇచ్చాను. బట్ ఫస్ట్ టైం మీకు కూడా బడ్జెట్ ఇస్తున్నాను. ఇందులో కూడా సోషల్ మీడియాలో కూడా బడ్జెట్ ఇస్తున్నాను, టీమ్గా డివైడ్ అయ్యి చేస్తున్నాను. అది ODMT డిజిటల్ మార్కెటింగే చేపిస్తాను. అప్పుడు మళ్ళీ మీ మధ్యలోనే పోటీ పెడతా, ఎంత జనరేట్ చేస్తూ వస్తున్నారో చూపించండి నాకు. మీ ద్వారా ఒక స్టూడెంట్ జాయిన్ అయినంటే గ్రేట్. ఆ డబ్బుల్లో కొంత పర్సెంటేజ్ తీసి మనం గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందాం, సరేనా? ఓకే సార్. ఓకే సార్. న్యూ టీమ్స్ ఆ టీమ్స్ కంటిన్యూ చేస్తారు సార్. అదే టీం చేసుకుందాం. బాగాలేదు ఆ టీము, ఆమెకి అదే టీం కావాలి సార్, అందుకే అడుగుతుంది. ఓకే, బాగాలేదంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పికప్ చేసుకుని చూస్ చేయండి. కానీ అట్లయితే పంచాయతీ అవుతుంది. చూడు, ఒక కంపెనీకి పోయినాం అనుకో, నాకు కంపెనీ అనుకో, మనకు నచ్చిన టీం రాదు, ఎవరు ఉంటే వాళ్ళనే చేసుకోవాలి, అంతే. ఇది కూడా అట్లా అలవాటు చేసుకోవడమే బెస్ట్ సార్, ఎట్లా ఉన్నా సెట్ అయిపోవచ్చు కదా. న్యూ చలో, ఎలా ఐడియా ఉంది చెప్పేసి గైస్? సోషల్ మీడియా గూగుల్ యాడ్స్ చేసినాము, ఇప్పుడు సోషల్ మీడియా ఇంకా మనం స్టార్టింగ్లో ఉన్నాము. విచ్ వన్ యూ లైక్?